చెరువుల ఆక్రమణలు, ప్రభుత్వ భూమిని ఆక్రమించి చేసిన అక్రమ నిర్మాణాల మీద హైడ్రా పంజా విసురుతూ అక్కడ చేసేటువంటి ఆ నిర్మాణాన్ని కూల్చేస్తున్న సంగతి మనందరం చూస్తున్నాం. వరుసగా మొన్న మన 2 రోజుల క్రితం సంధ్యా కన్వెన్షన్ ఏదైతే కూల్చేసారో దాంతోపాటు హైదరాబాద్లో పలు చోట్ల చెరువులు ఆక్రమించి ప్రభుత్వ భూములు ఆక్రమించి చేసిన నిర్మాణాలను కూడా జేసీబీలు పెట్టి బుల్డోజర్లు పెట్టి హైడ్రా కూల్చివేస్తూ ఉంది. తాజాగా ఏదైతే చాంద్రాయన్ గుట్ట అక్బర్ నగర్లో ఉన్నాం మనం. ఇక్కడ సంబంధించి ప్రభుత్వ భూమి ఇది దాదాపు 2000 గజాల ప్రభుత్వ భూమి ఇదంతా కూడా పూర్తిగా 303 నుంచి 306 సర్వే నెంబర్లలో ఈ భూమి అంతా ఇక్కడ మనకు కనిపిస్తున్న ఈ భూమి అంతా కూడా ఉంది. ఈ భూమి గత కొన్నేళ్లుగా ప్రభుత్వాధీనంలో ఉండేది. అయితే కొంతమంది ప్రైవేటు వ్యక్తులు ఈ 2000 గజాల స్థలాన్ని ఆక్రమించి చుట్టూ ఇట్లా ప్రహరీ కూడా పెట్టేసి దీనికి సంబంధించిన ఈ భూమిలో కొంత వ్యాపార సముదాయం లాగా దాని ఏమంటారు కొన్ని రేకుల షెడ్లు లాంటిది వేసి షాపుల కాంప్లెక్స్ లాగా షాపులని పెట్టేసి ఇక్కడ కొంత వ్యాపారం నడిపిస్తున్న పరిస్థితి. అయితే ఈ 2000 గజాల స్థలం ఏదైతే ఉందో ఇదంతా కూడా ప్రభుత్వ భూమి అని గుర్తించి హైడ్రాకు అందిన ఫిర్యాదుల మేరకు కావచ్చు, హైడ్రాకున్న సమాచారం మేరకు కావచ్చు, నిన్న పూర్తి సమాచారం అందుకున్న తర్వాత హైడ్రా అధికారులు భారీ బలగాలను తీసుకొని పోలీసుల బందోబస్తు నడుమ నిన్న ఇక్కడికి వచ్చి సంబంధించి ఏదైతే ఇక్కడ మనకు కనిపిస్తుంది అవన్నిటిని కూడా కూల్చివేసే ప్రయత్నం చేస్తున్న క్రమంలో షాప్కు సంబంధించిన ఎవరైతే షాప్ ఓనర్లు ఉన్నట్టు ఈ 2000 గజాల స్థలాన్ని ఆక్రమించిన వారు ఉన్నారో వాళ్ళతో పాటు స్థానిక కార్పొరేటర్లు, ఎంఐఎం నేతలు, స్థానిక ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున హైడ్రా మీద తిరగబడ్డారు మీన్స్ అంటే ఈ ఆక్రమణలను తొలగిస్తుంటే హైడ్రాకు ఎదురు తిరిగినారు. దానికి సంబంధించి కొంతమంది ఆ జేసీబీలు ఎక్కి హైడ్రా అధికారుల మీదికి తోపులాటకు వెళ్ళి జేసీబీలకు అడ్డంగా పడుకొని కొంత నిరసన తెలియజేసే ప్రయత్నం చేస్తారు. అయితే పోలీసులు వారందరినీ కూడా అదుపులోకి తీసుకొని ఇక్కడ నుంచి చెదరగొట్టి ఈ హైడ్రా చేసినటువంటి ఆక్రమణల తొలగింపుకి ఎలాంటి ఆటంకం జరగకుండా పూర్తిగా కూడా డిమాలైజ్ చేసే వరకు కూడా పోలీసులు అందరూ కూడా ఉన్నారు. తాజాగా ఈరోజు హైడ్రా సంబంధించి ఏదైతే ఇక్కడ ఒక పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసి స్పెషల్గా ఈరోజు 6 ఇన్స్పెక్టర్లు, 12 మంది ఎస్ఐలు, 30 మంది కానిస్టేబుల్తోటి ఏదైతే ఈరోజు హైడ్రా పోలీస్ స్టేషన్ ప్రారంభించబోతా ఉన్నారో దాంతోపాటు ఇకపై జరిగే ఎక్కడ హైడ్రా సంబంధించిన యాక్షన్ తీసుకోకపోయినా కూడా అక్కడ హైడ్రా పోలీసులే పూర్తిగా రంగంలోకి దిగి నిన్న జరిగినటువంటి ఘటనలు ఏదైతే ఉన్నాయో ఆక్రమణల తొలగింపు క్రమంలో వచ్చే ఆందోళనలు కావచ్చు, నిరసనలు కావచ్చు అడ్డుకునే ప్రయత్నం చేస్తారు. నిన్న మొత్తం పూర్తిగా లా అండ్ ఆర్డర్ పోలీసులే ఇక్కడ సంబంధించిన ఈ ఆక్రమణలు తొలగించే క్రమంలో స్థానికులు తిరగబడ్డ సమయంలో వాళ్ళని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్కు తరలించిన పరిస్థితి. మరి ఇక్కడ చూసుకుంటే దాదాపు కొన్ని షాపులు దాదాపు 10 నుంచి 15 వరకు షాపులు కొన్ని ఇక్కడ ఏర్పాటు చేసి వాళ్ళు ఈ 2000 గజాల స్థలాన్ని కొంత వాళ్ళకు అనుకూలంగా వాళ్ళ పేర్ల మీద నకిలీ పత్రాలు పెట్టి రిజిస్ట్రేషన్ చేయించుకున్న పరిస్థితి. అయితే అందులో ఎప్పుడైతే హైడ్రా అధికారులు రంగంలోకి దిగిరో ఎలాంటి దాని ఏమంటారు అందులో ఉన్న సామాన్లు అవి తీసుకోనియకుండా మా గేట్లు మా సామాన్లు అవన్నీ ఏం తీసుకోనియకుండా పూర్తిగా కూలగొట్టేషన్ మాకు సమయం కూడా ఇవ్వలేదు అని చెప్తా ఉన్నారు. అయితే ఇది ప్రభుత్వ భూమని తెలిసిన తర్వాత కూడా ఎట్లా ఇక్కడ నిర్మాణాలు చేస్తారు, ఎట్లా వీటిని ఆక్రమించుకుంటారు, ఎట్లా ఇక్కడ వ్యాపారాలు చేసి కమర్షియల్గా మీరు లాభపడతారని చెప్పేసి హైడ్రా అధికారులు ఇక్కడ ఈ షాప్ కీపర్లకు సంబంధించి ఎవరైతున్నారో వారందరినీ కూడా ప్రశ్నించడం జరిగింది. పూర్తిగా ఇక్కడ ఏవైతే ఉన్నాయో అన్ని నిర్మాణాలను అయితే నేలమట్టం చేసినారు. మరి స్థానికులు కొంత ఇది మాకు హైడ్రా అన్యాయం చేసింది, మాకు సంబంధించింది ఏదైతే అంతా ఉందో మా ల్యాండ్ అని చెప్పేసి వాళ్ళు కొట్లాడుతూ ఉన్నారు. కానీ ప్రభుత్వ 303, 306 సర్వే నెంబర్లలో ఈ 2000 ఎకరాల భూమి 2000 గజాల భూమి ప్రభుత్వ ఆధీనంలో ప్రభుత్వానికి చెందినదిగా హైడ్రా రికార్డులు చూపిస్తూ ఉన్నాయి. మరి దీనికి సంబంధించి ఇప్పటికే డిమాలిషన్ అయితే చేసినారు. దీనికి సంబంధించి కంచె వేసి ఈ భూమి ప్రభుత్వానికి చెందినది, దీని మీద హైడ్రా యాక్షన్ తీసుకుందని చెప్పేసి ఒక బోర్డును వేసే దిశగా కూడా హైడ్రా అధికారులు చర్యలు తీసుకోబోతా ఉన్నారు. దీనికి సంబంధించి ఇక్కడే కాదు ఇంకెక్కడ ఉన్నా కూడా హైదరాబాద్లో ఎక్కడ ఆక్రమణలు ఉన్నా కూడా పంజా విస్తృతం ఎవరిని వదిలిపెట్టేది లేదు. ఇక్కడ ఎవరైతే ఆక్రమించిర్రో వాళ్ళతో పాటు వాళ్ళకు ప్రోత్సహించిన వాళ్ళను కూడా పాత్రదారులతో పాటు సూత్రధారులను కూడా వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు వేసి కఠిన చర్యలు తీసుకుంటాం, క్రిమినల్ కేసులు వేస్తామని చెప్పేసి హైడ్రా కమిషనర్ రంగనాథ్ అయితే హెచ్చరించారు. ఏదైతే చాంద్రాయన్ గుట్ట నియోజకవర్గంలో బండ్లగూడ మండల పరిధిలోని అక్బర్ నగర్లో నిన్న హైడ్రా తీసుకున్న చర్యలు కొంత
పాత బస్సులో ఉలిక్కిపడ్డట్టుగా చెప్పొచ్చు. ఓవైసీ బ్రదర్స్కి ఇది ఒక షాక్ లాగా చెప్పొచ్చు. ఇప్పటివరకు పాత బస్సులో ఎలాంటి యాక్షన్ లేని హైడ్రా నిన్న మొదలు పెట్టిందని చెప్పొచ్చు. తాజాగా ఇక్కడ మనం చూడొచ్చు, ఇక్కడ ఏదైతే 2000 గజాల భూమి కనిపిస్తుందో ఆ 2000 గజాల భూమి అంతా కూడా సర్వే నెంబర్ 303, 306 పరిధిలో ఈ ల్యాండ్ అంతా కూడా ఉంది. అయితే ఇదంతా ప్రభుత్వానికి చెందిన భూమి. ఈ ప్రభుత్వానికి చెందిన భూమిలో కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు రేకుల షెడ్లు వేసి షాపులు పెట్టి దీని అందరిని కూడా ఆక్రమించుకొని చేస్తూ ఉన్నారని చెప్పేసి ఏదైతే ఉందో గవర్నమెంట్ సంబంధించిన ఫిర్యాదులు అందినాయో హైడ్రా రంగంలోకి దిగి మొత్తాన్ని కూడా నిన్న పొద్దున్నే ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి రేకుల షెడ్లు అన్నింటినీ కూడా కూల్చివేసింది. అందులో ఆ సమయంలో కూల్చివేత సమయంలో అందులో ఉన్నటువంటి వాళ్ళ సామాన్లు అవి కూడా తీసుకునేంత టైం కూడా లేకుండా పూర్తిగా ఎక్కడైతే ఈ రేకుల షెడ్కి సంబంధించిన షాపులు ఏర్పాటు చేసినా వాళ్ళంటిని కూడా నేలమట్టం చేసినా సంబంధించి మనం చూడొచ్చు. కొంతమంది ఎవరైతే షాప్ అయినా అక్కడ ఉన్నాడో ఆయన దానికి సంబంధించిన సామాన్లు ఏమేమి ఉన్నాయని చెప్పేసి చూస్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. మరికొందరు అక్కడ డిమాలిష్ చేసిన దాంట్లోంచి వచ్చి ఐరన్ రాడ్లు వాళ్ళు అక్కడ తీసుకెళ్తా ఉన్నారు. మొత్తానికి గవర్నమెంట్కి అందిన హైడ్రాకు అందిన ఫిర్యాదుల మేరకు అయితే ప్రభుత్వ భూమి దీన్ని ఇప్పుడైతే డిమాలిషన్ చేస్తున్నారు. త్వరలోనే ఇక్కడ బోర్డు ఏర్పాటు చేసే దాన్ని కూడా పూర్తిగా తొలగించడం జరిగింది. మరి మొత్తానికి కూడా దీనికి సంబంధించి మొత్తానికి ఒక ప్రహరీ కూడా నిర్మించి గవర్నమెంట్ ఆధీనంలోకి తీసుకోబోయే అవకాశాలు అయితే కనిపిస్తుంది. ఇక్కడ మనకు సంబంధించిన భాయ్ క్యా హువా కల్ ఇधर क्या हुआ शॉप में कुछ गवर्नमेंट के अगेंस्ट है क्या हुआ? गवर्नमेंट लैंड तो नहीं होता ये मेरा शॉप था, सामान निकालने का भी मौका नहीं दिए मेरे को। तकरीबन 5 लाख रुपए का सामान है मेरा अंदर पूरा, तो सामान निकालने का भी मौका नहीं दिए। क्या शॉप है? वेल्डिंग शॉप है, वेल्डिंग शॉप। अब इधर बोर्ड लगा देना हाइड्रा वाला, ये गवर्नमेंट लैंड बोल के बोर्ड लगा दे, ट्रेसपासर्स विल बी प्रोसिक्यूटेड बोल के गवर्नमेंट लैंड के सर्वे नंबर 303, 306 में गवर्नमेंट 2000 लैंड है पूरा गवर्नमेंट का। नहीं मालूम मेरे को, नहीं मालूम। कोई भी नहीं बोलते आपको ये गवर्नमेंट लैंड बोल के? नहीं बोलते कोई भी, गवर्नमेंट लैंड है ही नहीं ये। आप खरीदे जगह? खरीदे नहीं, गवर्नमेंट लैंड नहीं है, उनको मालूम पूरा, उनको बुलावा। ये जगह आप खरीद कर रहे हैं ना, ये रेंट वाला? रेंट पे, मैं रेंट पे। किसका कौन दिया आपको रेंट ये जगह? उनको मालूम देखो। అంటే ఇక్కడ ఎవరైతే ఈ షాప్ కూలగొట్టిన సంబంధించి ఆ బాధితుడు ఉన్నాడో ఆయన కూడా ఇక్కడ నేను రెంట్కు తీసుకున్న ఈ జాగా నాకు సంబంధించి ఇది నా సొంతంగా కాదు, నేను రెంట్ కడతా ఉన్నా, దీనికి వేరే సంబంధించిన వ్యక్తులు వాళ్ళు మాకు రెంట్ ఇచ్చినారు అని చెప్పి చెప్తా ఉన్నారు. ఎవరు రెంట్ ఇచ్చిన అనే విషయాన్ని కూడా మరి వాళ్ళు అంటే చెప్పడానికి కొంత నిరాకరిస్తున్న పరిస్థితి చూడొచ్చు. దీనికి సంబంధించి మరికొంతమంది ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. भाई क्या हुआ, ये लैंड गवर्नमेंट का है प्राइवेट का है, कुछ सर्वे रिकॉर्ड्स है आपके पास? ये गवर्नमेंट का लैंड है प्राइवेट का लैंड है, क्या हुआ? ये गवर्नमेंट लैंड नहीं होती, सीलिंग लैंड है ये। ऑलरेडी 2008 में इसको गवर्नमेंट को 5 लाख रुपए पे करे। ये गवर्नमेंट लैंड नहीं होती, सीलिंग लैंड है ये। ऑलरेडी 2000, हालांकि 2008 में इसकी रजिस्ट्रेशन हुआ, जो ओनर थे ना पहले बेचर भी है इसके ऊपर। ऑलरेडी गरीबों के ऊपर ये नाजायज़ जुल्म कर रहे हैं, गरीबों के प्लाटा हैं इसके अंदर और मलगियाँ थे, ये हाइड्रा के नाम पे लाके जो तोड़े ना गलत करे गरीबों की प्रॉपर्टी के ऊपर। ऑलरेडी इसकी हम 2005 में ये खरीदे, इसके 2-3 ओनर है। इसके बाद खरीदे? हाँ, गवर्नमेंट को ऑलरेडी 5 लाख रुपए पे करे हुए है गवर्नमेंट को पैसे दे और बाकी अमाउंट हम पे करेंगे, वो तो गवर्नमेंट नहीं ले रही पेमेंट। ये गैर जरूरी है। 5 लाख ले हाँ, 5 लाख 2008 में रजिस्ट्रेशन कराए हम, गवर्नमेंट को सीलिंग पे करे, पेपर्स है सब डॉक्यूमेंट है हमारे, कोर्ट का ऑर्डर भी है इसका, कोर्ट से, हाँ कोर्ट का है हमारे, फोन में है, मेरी गाड़ी में है, कोर्ट का ऑर्डर भी है, स्टे ऑर्डर है, तोड़ने का नहीं है बोल के। फिर भी हाइड्रा वाले आके जैसो ये जुल्म करके गरीबों की प्रॉपर्टी तोड़ दिए हैं। सामान निकालने पे टाइम भी मौका भी नहीं, सामान निकाले, जितना निकालना था सामान निकाल के थोड़ा बहुत निकाले, थोड़ा बहुत नुकसान हुआ गरीबों को। దీనికి సంబంధించి కోర్టు నుంచి కూడా మాకు ఆధారాలు ఉన్నాయి. 2008లో 5 లక్షలు ఈ సీలింగ్ ల్యాండ్కి 5 లక్షలు ఇచ్చి మేము ఈ భూమిని తీసుకున్నాము, సంబంధించి మిగతా డబ్బులు ఇస్తా అంటే కూడా గవర్నమెంట్ తీసుకోలేదని చెప్తా ఉన్నారు. దానికి సంబంధించి పత్రాలు కూడా మనకు చూపిస్తా ఉన్నారు. ఏం దీనికి సంబంధించి ఏం చెప్పారు మీకు కోర్టు నుంచి? कोर्ट का ऑर्डर है ये ऑलरेडी पे करे गवर्नमेंट को, 5 लाख रुपए गवर्नमेंट को वो ज़माने में 2008 में पे करे। ये गवर्नमेंट लैंड नहीं होता, इसके अंदर पूरा हमारे कोर्ट का पूरा स्टे ऑर्डर है इसके अंदर। ఓకే, ఇక్కడ మనం చూడొచ్చు పిటిషన్ అండర్ సెక్షన్ 151 CPC ప్రేయింగ్ దట్ ఇన్ ద
circumstances stated in the affidavit filed in support of the petition, the High Court may be pleased to direct the respondent number 3 not to interface and not to demolish the petitioner property in respect of land in survey number 303 to 306, admeasuring 2000 square yards equivalent to 418 square meters situated in Bandlaguda Mandal, Hyderabad district, yes, pending disposal of the రిట్ పిటిషన్. దీనికి సంబంధించి కోర్టు ఏం చెప్తుందంటే దీన్ని ఎక్కడ డిమాలిష్ చేయొద్దు, దీనికి సంబంధించి కోర్టులో పిటిషన్ ఉంది, అక్కడ కట్టిన దానికి సంబంధించి ఆ కట్టడాలు కావచ్చు ఏది డిమాలిష్ చేయొద్దు అని చెప్పేసి చెప్తా ఉంది. ये डिपार्टमेंट वाले भी नहीं आना है पूरे, ये जो लिखे हुए डिपार्टमेंट, ये जो डिपार्टमेंट जो है ना, ये डिपार्टमेंट वाले भी नहीं आने का है यहाँ पे. ये MRO डिपार्टमेंट भी ये बल्लागुड़े का जो है ना, वो लोग भी इंटरफेयर हुए इसके अंदर. ఓకే. हाँ, कल हैदराबाद वालों के साथ. సో గతంలో 5 లక్షలు దీనికి సంబంధించి ల్యాండ్కు ప్రభుత్వానికి చెల్లించి సీలింగ్ ల్యాండ్ని మేము సొంతం చేసుకున్నాం. ఆ తర్వాత దానికి మిగతా ఇంకా కొంత డబ్బులు చెల్లించాల్సి ఉందని చెప్పి ఆ తర్వాత డబ్బులు చెల్లించే క్రమంలో డబ్బులు తీసుకోలేదు, ఇప్పుడు వచ్చి హైడ్రా తోటి దీనికి సంబంధించి డిమాలిషన్ చేసినారని చెప్పేసి ఇక్కడ బాధితులు అయితే చెప్తా ఉన్నారు. కెమెరామ్యాన్ సతీష్తో ప్రవీణ్ శంకరి, తొలి వెలుగు, హైదరాబాద్. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.